హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ముగిశాయి. సో మనకు నిన్ననే జూన్ 3 నాడు కీ, అలాగే ప్రాథమిక కీ, అలాగే మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క పేపర్కి సంబంధించి, సెషన్లకు సంబంధించి కీలలో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయని అయితే మన దృష్టికి అయితే వచ్చింది. మన టెలిగ్రామ్ గ్రూప్లో అభ్యర్థులందరూ ఏ క్వశ్చన్స్, ఏ పేపర్కి సంబంధించి మిస్టేక్స్ ఉన్నాయి, సో వాటిని ఆబ్జెక్షన్స్ పెట్టాలి, వాటి యొక్క ప్రూఫ్స్తో సహా మనకు అందించడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు వీటికి మీ సెషన్లో సంబంధించిన ఈ ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా వీటిని ఆబ్జెక్షన్స్ పెట్టండి. దాదాపు నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒక 22 క్వశ్చన్స్ అనేవి మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని ప్రూఫ్స్తో సహా మీకు తెలియజేసేందుకే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఈ ప్రూఫ్స్, ఆ క్వశ్చన్స్ అన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచుతాను. టెలిగ్రామ్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. ఆ ప్రూఫ్ని, అలాగే ఈ యొక్క క్వశ్చన్ సంబంధించిన నంబర్ని, వాటన్నింటినీ ఆబ్జెక్షన్స్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే మార్క్స్ అయితే స్కోర్ అయ్యే అవకాశం అవుతుంది. ఎవరైతే మార్క్స్ స్కోర్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే రేపు అనగా జూన్ 5 సాయంత్రం 5 వరకే ఛాన్స్ ఉంది మనకు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి. నేను ప్రూఫ్ తోటి సహా అందిస్తున్నాను కాబట్టి మీకు ఎక్కువ పని అయితే ఉండదు, డైరెక్ట్ ఆబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి మీ యొక్క ఎగ్జామ్స్లలో మరి ఇవి ఏ షిఫ్ట్లలో, ఏ పేపర్లో వచ్చినాయో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కూడా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఒక క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఒక క్వశ్చన్ చూడండి, ఇది 2006 రోడ్డు భద్రత వారోత్సవాలకి ఈ అంశాన్ని ఎంచుకున్నారు అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది నేను ఆల్రెడీ 10th క్లాస్ సోషల్ బుక్ మొత్తం కవర్ చేశాను, అప్పుడు చెప్పడం జరిగింది క్వశ్చన్, రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి, అందులోకి సంబంధించిన క్వశ్చన్ ఇది 10th క్లాస్ది. సో ఇందులో మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే సడక్ సురక్ష జీవన రక్ష అని కరెక్ట్ ఆన్సర్ అనేది ఇచ్చాడు. ఏంది ఇది? 2006 రోడ్డు భద్రత వారోత్సవాలకు సంబంధించి ఇచ్చాడు. కానీ యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. దీని ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు 10th క్లాస్లో 262 పేజ్ నెంబర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, 2006లో రోడ్డు భద్రత వారోత్సవాలకి ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత అన్న అంశాన్ని ఎంచుకున్నారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది ప్రూఫ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు మరి? సడక్ సురక్ష జీవన రక్ష అని ఇచ్చాడు. సో ఇందులో అబ్సల్యూట్లీ దీని యొక్క ఆన్సర్ అనేది 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది మీరు ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టాలి, ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది. సో దీనికి ఈ ప్రూఫ్ నేను కావాలంటే మీరు 262 పేజ్ నెంబర్ చూడండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇవన్నీ ఉంచుతాను, అందులో కూడా మీరు జాయిన్ అయ్యి చూడొచ్చు. సో అలాగే ఇంకోటి తెలుగుకు సంబంధించి చూడండి, ఏకాదేశం అనగానేమి? సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏమి కరెక్ట్ ఇచ్చాడు మనకి ఇందులో, 2 వర్ణాల స్థానంలో వాటి బదులుగా ఒకటే వర్ణం రావడం ఏకాదేశం అని ఇచ్చాడు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ప్రూఫ్ తోటి సహా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, ఇక్కడ ఏకాదేశం అంటే ఇక్కడ కింది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం అవుట సంధి అనేది దాని కింద ఏమి ఇచ్చాడు? ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం అనేది ఏకాదేశం. సో మీరు చూశారు, ఇది ఆన్సర్ ఏంది కావాలి మరి? ఇందులో 4th ఆప్షన్ కరెక్ట్ కావాలి. ఏంది ఇది? ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం. కానీ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఇది రాంగ్. ఇది కూడా మీకు మార్క్స్ యాడ్ అవుతుంది. ఖచ్చితంగా అబ్జెక్షన్ అనేది చేయండి. సో మీరు అబ్జెక్షన్ చేయాలంటే మొబైల్ ఫోన్లో అవ్వడం లేదు, ఖచ్చితంగా ల్యాప్టాప్ అయినా, పీసీ అయినా, కంప్యూటర్ అయినా అందులో చేయాలి ఖచ్చితంగా. ప్రూఫ్ నేను అందిస్తున్నాను, చేయండి. అలాగే ఇంకొకటి, థైరాయిడ్ గ్రంథి తక్కువ అభివృద్ధి చెందడం వలన జరిగేది ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో దీనికి ఆన్సర్లు అసాధారణ ఉత్తేజం రాంగని, మహాకాయత రాంగని, అశాంతి రాంగని, పెరుగుదల మందగిస్తుంది రాంగని ఇచ్చాడు. సో మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే థైరాయిడ్ గ్రంథి తక్కువ అభివృద్ధి చెందితే అన్యూజువల్ ఎగ్జైట్మెంట్, అసాధారణ ఉత్తేజం అనేది అయితే ఉంటుంది. దీనికి ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూడండి, థైరాయిడ్ గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటే ప్రభావశీలిగా ఉంటారు, అత్యాశపరుడుగా ఉంటారు. తక్కువ అయితే ఇక్కడ చూడండి, సోమరులుగా ఉంటారు, ప్రజ్ఞాహీనులుగా ఉంటారు, మందబుద్ధులుగా ఉంటారు. సో ఇవన్నీ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? అసాధారణ, అన్యూజువల్ ఎగ్జైట్మెంట్స్ అన్నట్టు ఇవి. పెరుగుదల మందగిస్తుంది అనేది అయితే మనకు అందులో లేదు. సో ఆప్షన్ 1 అనేది అయితే దీనికి కరెక్ట్ అవుతుంది. సో చూడండి ఇది ఒకటి. అలాగే ఇంకొకటి చూద్దాం, బలిపుష్టం అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏది? సో తెలుగుకు సంబంధించి క్వశ్చన్, ఇదైతే అబ్సల్యూట్లీ రాంగ్. దీనికి బలిపుష్టం అని అంటే వ్యుత్పత్తార్థంలో కరెక్ట్ ఆన్సర్ ఏంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్స్కు సంబంధించింది ఇది. బలిపుష్టం అంటే బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది. ఆన్సర్ ఏంది? కాకి. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఆన్సర్ ఉడుత అని ఇచ్చాడు. సో ఇంత అబ్సల్యూట్గా ఇంత కరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసిన క్వశ్చన్లలో ఆప్షన్లు ఎందుకు ఇంత రాంగ్ ఇస్తున్నారో అయితే అర్థమవుతలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి కాకి. సో ఇది కరెక్షన్ అనేది చేసుకోవచ్చు, ఇది ఒకటి. అలాగే ప్రూఫ్ తోటి సహా అందిస్తున్నాను, డెఫినెట్గా యూజ్ చేసుకోండి. అలాగే ఇది కూడా, శుద్ధికి ప్రకృత పదం ఏది అని ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చాడు మనకు? కరెక్ట్ ఆన్సర్ కీలో బుద్ధి అని ఇచ్చాడు. కానీ యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏంది దీనికి? మనం టెక్స్ట్ బుక్లో చూస్తే ఇక్కడ చూడండి, సూక్తి. సూక్తికి ఏముంది ఇక్కడ మీరు చూడండి, శుద్ధికి ఏముంది? సూక్తి అనేది ప్రకృతి. కానీ ఇక్కడ మనకేమి ఇచ్చాడు? బుద్ధి అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంది మరి ఇందులో?
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇందులో సూక్తి అనేది కరెక్ట్. శుద్ధికి ప్రకృత పదం సూక్తి. సో ఇవి అబ్సల్యూట్లీ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సినవి. ప్రూఫ్ నేను టెలిగ్రామ్లో ఉంచుతాను, జాయిన్ అవ్వండి. సో ఇదొకటి. ఇంకా తెలుగులో అయితే చాలా మిస్టేక్స్ అయ్యాయి. ఇదొకటి చూడండి. ఉత్తర పద ప్రాధాన్యత తెలిపే సమాసం ఏది అని ఇచ్చాడు. సో మరి ఇందులో ఆప్షన్లో మనకు ద్విగు, అవ్యయీభావ, తత్పురుష, ద్వంద్వ అని ఇచ్చాడు. సో ద్వంద్వ కరెక్ట్ ఇచ్చాడు. ఉత్తర పద ప్రాధాన్యత ద్వంద్వ సమాసంకి ఉండదు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ప్రూఫ్తో సహా చూద్దాం. ఇది టెక్స్ట్ బుక్లకు సంబంధించింది ప్రూఫ్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు పైన. ఇక్కడ చూసుకుంటే మీరు టెక్స్ట్ బుక్లో అది ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం. సో మీరు చూశారు టెక్స్ట్ బుక్ సంబంధించింది ఇది. మరి ఇందులో ఏమి ఇచ్చాడు? ద్వంద్వ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంది మరి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. తత్పురుష అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 44 ఇది ఏ సెషన్కి సంబంధించిందో తెలియదు. ఒకసారి ఇది మీ సెషన్కి సంబంధించి కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇది ఆబ్జెక్షన్ అయితే పెట్టుకోండి. తత్పురుష ఇస్ కరెక్ట్ విత్ ప్రూఫ్ తోటి సహా కింద మీరు చూడొచ్చు. సో నెక్స్ట్, ఇది లేకుండా అభ్యసనం జరగదు అని ఒకటి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇది నాకు ప్రూఫ్ అయితే ఇక్కడ దొరకలేదు. కొంచెం ఇది క్రిటికల్గా అంటే డిఫరెంట్గా అనిపించింది. కరెక్ట్ ఆన్సర్ కాదు అని తెలియలేదు. ఒకసారి చూడండి, అభ్యసనం అనేది ఏం లేకుంటే జరగదు. సో బోధకుడు లేకున్నా కూడా మనం అభ్యసనం, మనం ప్రకృతి ద్వారా బోధకుడు అవసరం లేదు. ప్రకృతి ద్వారా కొన్ని విషయాలు బోధకుడు లేకున్నా కూడా తెలుసుకుంటాం. సో ఇది కాదు. అభ్యసన లక్ష్యం ఉండాల్సిన అవసరం లేదు అభ్యసనం చేసుకోవడానికి. సో అభ్యసన లక్ష్యం పెట్టుకుంటే కూడా అభ్యసనం చేయొచ్చు, లేకపోయినా కూడా అభ్యసనం అనేది జరుగుతుంది. సో అనుభవం. సో నెక్స్ట్ ప్రేరణ. సో మరి అనుభవమా ప్రేరణ? ఒకసారి చూడండి. ప్రేరణ, మోటివేషన్. ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోవాలన్న ఆశ మనకు మోటివేషన్ ఉంటేనే ఏదైనా అభ్యసనం మనం స్టార్ట్ చేస్తాం. సో ఇది ఖచ్చితంగా మోటివేషన్ అనేది అయితే ఉండాలి. అభ్యసనానికి అనుభవము కొన్ని సందర్భాలలో అవసరం లేదు. సో ఇప్పుడు చిన్న పిల్లడికి నేర్పాలి అని అంటే ఆయనకు అనుభవం ఏమవసరం? ఆయనకు మోటివేషన్ కల్పిస్తేనే సరిపోతుంది కదా. సో ఇది కొంచెం నాకు అనిపించింది. మరి మీకు అనిపిస్తే ఏమో విధంగా అనిపిస్తుందో ఒకసారి చూడండి ఇది. సో అలాగే ఇది చూడండి, ఇది కూడా రాంగ్ ఇచ్చాడు. ప్రూఫ్తో సహా చూపిస్తాను. వర్షాలు కురిసాయి, పంటలు బాగా పండాయి. ఇది ఏ వాక్యం అని ఇచ్చాడు? సో సంయుక్త వాక్యం అని ఇచ్చాడు. సో ఇది రాంగ్. ఎందుకు? చూడండి, సంయుక్త వాక్యం అంటే ఏంది అని అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు. సో ఆల్రెడీ ఇది టెక్స్ట్ బుక్లో ఉంది. వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి. ఇక్కడ కాబట్టి అనేది ఆ క్వశ్చన్లో మిస్ అయింది. ఒకవేళ కాబట్టి ఉంటే అది సంయుక్త వాక్యం అవుతుండే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్. సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు కానీ, కాబట్టి మరియు వంటి అనే అనుసంధాన పదాలు చేరుతాయి. సో మరి ఇక్కడ చేరినాయా? క్వశ్చన్లో చేరలేవు. ఇక్కడ మీరు చూసుకుంటే వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇక్కడ కాబట్టి అనే పదం మధ్యలో లేదు కాబట్టి ఇది సామాన్య వాక్యం అవుతుంది, సంయుక్త వాక్యం అనేది కాదు. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా పెట్టాలి అబ్జెక్షన్. ఇది ఒకసారి చూసుకోండి. ఇదొకటి విత్ ప్రూఫ్ ఇక్కడ ఉంది. అలాగే మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో పురపాలక సంఘం నిధులకు సంబంధించి ఒకటి ఇచ్చాడు. పురపాలక సంఘం మున్సిపాలిటీ ఏమేమి విధిస్తుంది పన్నులు? ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాల మీద పన్ను, దుకాణాల మీద పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? దుకాణాలు, సినిమా టికెట్లు ఆల్రెడీ మనకు కవర్ అయింది, ఇది కరెక్టే. నీటి సరఫరా పన్ను ఓకే. అలాగే విధించని అన్నాడు, ఇవి ఆల్రెడీ 2 విధిస్తారు ఎట్లన్నా. సో ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్ డ్యూటీ, అలాగే జంతువులు, వాహనాలు. సో ఇక్కడ చూడండి, జంతువులు, వాహనాల మీద మున్సిపాలిటీలు పన్నును విధిస్తాయా? జంతువుల మీద, వాహనాల మీద మున్సిపాలిటీలు ఎందుకు పన్నును విధిస్తాయి? సో ఇది 2 రైట్ అని అనిపిస్తుంది. ఒకసారి ఇది కూడా చూసుకోండి, మనకి ఇది ప్రూఫ్ ఉంది. సో అలాగే ఇంకొకటి, ఇది రాంగ్ ఆన్సర్. తెలుగుకు సంబంధించి తెలుగులో అయితే చాలా మిస్టేక్స్ వచ్చినాయి. తెలుగు అయితే ఈజీగా నచ్చిందన్నారు క్వశ్చన్ పేపర్. అదేవిధంగా మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ మిస్టేక్స్ కరెక్షన్ చేసుకుంటే మీకు ఇంకా స్కోర్ అనేది అయితే పెరుగుతుంది. నెగ్లెక్ట్ చేయకండి, మార్క్స్ అయితే స్కోర్ అయితే పెంచుకోండి. ఇక్కడ చూడండి, బంగారు లేడిని చూసి సీత ఆహా అంటుంది. ఈ వాక్యంలో ఆహా అనేది ఏంది అని అడిగాడు. సో ఆహా అంటే విశేషణం ఎందుకు అవుతుంది? రాంగ్ కదా. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంది చూడండి. ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో, ఇక్కడ కింద చూసుకుంటే మీకు తెలుస్తుంది. అవ్యయాలు, ఆహా అనేది ఇక్కడ అవ్యయాలు. సో ఇక్కడ చూడండి, ఆహా అనేది మనకు అవ్యయాల కింద చూడవచ్చు. ఇక్కడ చూడండి, సో చూసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? విశేషణం అని ఇచ్చాడు. సో ఇది ఏమవుతుంది? అవ్యయం అవుతుంది. విత్ టెక్స్ట్ బుక్ ప్రూఫ్ నేను ఇక్కడ మీకు చూపించడం జరిగింది. సో యాజ్ యూజువల్గా ఇది టెలిగ్రామ్లో పెడతాను, జాయిన్ అయి పొందండి. సో ఇదొకటి, ఇది కూడా మీరు ఆబ్జెక్షన్ ఖచ్చితంగా పెట్టాలి. సో నెక్స్ట్ ఇదొకటి, మనకు ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. క్లారిటీ మిస్ అయితే గిట్ట క్షమించండి. ఒకసారి చూడండి, మనిషికి ప్రకృతికి మధ్య నడిచే సంఘర్షణ ప్రధానంగా వ్యక్తిత్వ భావజాలం వల్ల ఏర్పడుతుంది అని అడిచాడు. సో అబ్సల్యూట్లీ అదే క్వశ్చన్. ఇక్కడ వ్యక్తిత్వాద భావజాలం ఏర్పడడానికి కారణం ఏంటంటే మనం ఫస్ట్ లైన్లో చూసాం, వ్యక్తికి ప్రకృతికి మధ్య సంఘర్షణ అని. సో కానీ ఇది ఇచ్చాడు. సో మరి ఇదొకటి కూడా మార్క్స్ యాడ్ అవ్వచ్చు. ఒకసారి చూసుకోండి ఇది కూడా.
అలాగే ఇది క్వశ్చన్ అయితే దొరకలేదు కానీ ఇదైతే ఒక మిస్టేక్ వచ్చిందన్నారు. మరి మనకి ఇది భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి జగన్ మిత్ర మండలి 1906లో ఏర్పాటు చేశాడు అనేది ఒకటి క్వశ్చన్ అయితే రాంగ్ అనేది ఉన్నదని అన్నారు. ఈ ప్రూఫ్ అయితే పంపారు. ఒకసారి క్వశ్చన్ ఎవరికి ఉందో ఒకసారి చూడండి, కామెంట్ చేయండి. అలాగే అరిగే రామస్వామి గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టయితే తెలిసింది మనకు. సో ఇదొకటి చూడండి, ఇందులో వీడు కరెక్ట్ మనకు పేపర్ తయారు చేసిన వాళ్ళైతే ఇది కరెక్టే ఇచ్చారు, కానీ ఇక్కడ విలియం గిల్బర్ట్ అనేది పేరు తప్పు ఉంది. సో విలియం గిల్బర్ట్ అనేది పేరు తప్పు. అసలు క్వశ్చన్ ఏంటి చూడండి, విద్యుత్తు హోమర్గా పిలువబడే ఒక ద్రవ పదార్థ కారణంగా ఉత్పన్నమవుతుందని భావించిన శాస్త్రవేత్త. సో కరెక్టే, కానీ క్వశ్చన్ మనకు ఇక్కడ పేరు అనేది రాంగ్గా టైపింగ్ మిస్టేక్ పడ్డది, స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది. కాబట్టి దీనికి కూడా స్కోర్ ఆడవచ్చు. నేను ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ బుక్ సంబంధించింది. విలియం బర్డ్స్, యాక్చువల్ అతని పేరు విలియం గిల్బర్ట్ కాదు, విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ని కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దీనికి హోమర్ అనే పేరు పెట్టాడు. యాక్చువల్ పేరు ఏంది మరి విలియం బర్డ్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, విలియం గిల్బర్ట్ అని ఇచ్చాడు. సో విలియం బర్డ్స్గా ఇది ఉండాలి. సో ఇక్కడ క్వశ్చన్ మనకు ఆన్సర్ రాంగ్ ఇచ్చాడు కాబట్టి దీన్ని కరెక్షన్ చేయాల్సిందే, కాబట్టి క్వశ్చన్ డిలీట్ అవ్వచ్చు. ఇది కూడా ఒకసారి ఆబ్జెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇవి 2 క్వశ్చన్లు ఒకటే దగ్గర 59, 60 రెండు కూడా రాంగే ఇవ్వడం జరిగింది. నేను ప్రూఫ్ తోటి సహా చూపిస్తాను. ఇది చూడండి, తెలుగులో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి మెథడాలజీలో అండి. ఇదో చూడండి, ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలని సూచించగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందింది. సో స్పష్టీకరణలకు సంబంధించింది చూడాలి మనం. సంస్కృతి సంప్రదాయం అని ఇచ్చాడు, ఇది రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ నేను చూపిస్తాను. మీరు క్వశ్చన్ చూశారు కదా, విరామ చిహ్నాలని సూచించగలుగుట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పష్టీకరణలో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. భాషా జ్ఞానం, ఇక్కడ చూడండి విరామ చిహ్నాలు దేంట్లో ఉంటాయి మరి, జ్ఞానంలో ఉండాలి. సో మరి జ్ఞానం ఉందా ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్. సంస్కృతి సంప్రదాయం కాదు, జ్ఞానం అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా కరెక్షన్ చేయాల్సిందే, అబ్జెక్షన్ పెట్టాల్సిందే, మార్క్స్ యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇది కూడా చూడండి, భాషకు సంబంధించి నిర్వచనాలలో మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అది భాష అని చెప్పింది ఎవరని అన్నాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, మనస్సు, భావ పరంపర, పదాలు, వాక్యాలు. సో మనకి హ్యూక్స్ అని ఇచ్చాడు, హ్యూక్స్ అనేది రాంగ్. నేను మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరి నిర్వచనాలు అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి ఇందులో. సో చూడండి ఇక్కడ చూడండి మీకు హ్యూక్స్ అని ఇచ్చాడు కదా, అసలు హ్యూక్స్ ఏమన్నాడు ఇక్కడ చూడండి కింద. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమైన భాష అని అన్నాడు హ్యూక్స్. కానీ అక్కడ మనకు వేరే క్వశ్చన్ ఉంది, అసలు ఎవరన్నారు మరి ఇక్కడ చూడండి, రామచంద్ర వర్మ ఏమని చెప్తాడు, మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ వాక్యాలే భాష అని. టెట్ 2018లో కూడా వచ్చింది క్వశ్చన్. సో ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. సో దీన్ని కూడా కరెక్షన్ చేసుకోండి ఇది కూడా. సో దీని ఆన్సర్ ఏంది మరి, రామచంద్ర వర్మ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, రామచంద్ర వర్మ ఇస్ కరెక్ట్. ఇది హ్యూక్స్ అనేది రాంగ్, ఇది కూడా కరెక్షన్ అవుతుంది. ఇదొకటి చాలా క్వశ్చన్లు మీకు మార్క్స్ యాడ్ అవుతున్నాయి, నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. 1 మార్కు 2 మార్క్ అని మీరు ఆబ్జెక్షన్ పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్ని మీరు వాడుకోకుండా వదిలేస్తే నెక్స్ట్ డిఎస్సిలో 1/2 మార్కు పాయింట్స్లలో కూడా మీరు జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా పెట్టండి ఆప్షన్స్ అయితే, ఆబ్జెక్షన్ అయితే పెట్టండి ఖచ్చితంగా. సో అలాగే ఇదొకటి చూడండి, ఇందులో నాకు 2 ఆప్షన్స్ అయితే కరెక్ట్ అనిపించినాయి. కౌమార దశ ప్రారంభం ముగింపు కాలంకి సంబంధించి సరైనది. సో ఇది అన్ని సంస్కృతులలో ఒకే విధంగా ఉంటుందంటే ఉండదు, మారుతుంటుంది. వైయక్తిక భేదాలచే ప్రభావితం కాదు, ఎందుకు కాదు, ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. ఇవి 2 రాంగ్ ఇచ్చాడు, ఓకే. సంస్కృతిని బట్టి మారుతుంది, ఓకే. కౌమార దశ ప్రారంభ ముగింపు కాలం సంస్కృతిని బట్టి మారుతుందట. సో ఇక్కడ అబ్బాయిలు మరియు అమ్మాయిలకు సార్వత్రికంగా 13 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఏంది ప్రారంభ దశ, ముగింపు దశ. కౌమార దశ ప్రారంభం 13 సంవత్సరాలకి, ముగింపు అనేది 19 ఇయర్స్కి. ఎవరెవరికి, అమ్మాయిలకు అబ్బాయిలకు. రైట్, ఇది రాంగ్ అనేది ఇచ్చాడు. సో నేను ప్రూఫ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది కౌమార దశ, ఇక్కడ చూస్తే 13 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది వీళ్ళకి కౌమార దశ. సో మరి ఫస్ట్ది కూడా కరెక్టే కావాలి ఆప్షన్, ఒకసారి చూసుకోండి ఇది కూడా. నెక్స్ట్ సో ఇదొకటి, ఇది కొంచెం కరెక్ట్గా తెలియదు, ఒకసారి చూడండి. ఇది కింది వాటిలో ఒకటి పూర్తిగా పరిపక్వత కారణంగా, మొత్తం పూర్తిగా పరిపక్వత అంటే టోటల్ మెచ్యూర్ అయిన తర్వాతనే జరిగేది ఏదని ఇచ్చాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే సకింగ్ బై న్యూ బార్న్, నవజాత శిశువు ఇక్కడ వేలు పెట్టుకొని ఇట్లా చిక్తారు కదా, అది నవజాత శిశువు చీకడం అన్నాడు. పరిపక్వత వచ్చిన తర్వాత ఈ పని చేస్తాడా మరి, కొంచెం రాంగ్ అనిపిస్తుంది కదా. ఒకసారి చూడండి, ఇందులో మిగతాయి కూడా ఒకసారి చూడండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏదో మరి ఒకసారి ప్రూఫ్ కూడా తెలియజేసుకోండి ఒకసారి. ఇది నాకు చూశాను కానీ టైంలో ఎక్కువ లేకపోవడం వల్ల వెతకడం కాలేదు. ఒకసారి చూడండి, ఇది కూడా కొంచెం ఆప్షన్ ఆన్సర్ అయితే వచ్చేది ఉంది.
సో అలాగే ఇంకొకటి మనకు క్వశ్చన్ దొరకలేదు కానీ ఇది కూడా కొంచెం డౌట్ఫుల్గా అనిపించిందట. బుద్ధుని యొక్క మొదటిసారి బోధన ఎక్కడ జరిగిందని. సో ఇక్కడ సారనాథ్లోని హిందూ శిఖరంలో జరిగింది. సో మరి క్వశ్చన్ ఏ డేలో ఇచ్చాడో ఏ షిఫ్ట్లు ఇచ్చాడో కానీ ఆప్షన్ అయితే రాంగ్ ఉన్న అన్నట్టయితే డిస్కషన్ జరిగింది. సో ఇది ఒకసారి చూసుకోండి. అలాగే ఇదొకటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి మనకు వాళ్ళ యొక్క అవశేషాలు ఎక్కడ లభిస్తున్నాయి అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో హంపీలోనే ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇది కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, హంపీలో ఉంటాయని. ఇక్కడ చూడవచ్చు, ఇంతవరకు ఎవరు కట్టనంత వాటిలో రాజుల స్నానవాటిక, పద్మమహల్, ఈ ఫోటోలు చూస్తేనే తెలుస్తున్నది ఖచ్చితంగా ఇవి అవశేషాలు అని ఉంటాయి కదా వాళ్ళే. హంపీ అనేది అయితే ఉండాలి. మరి మీకు ఇచ్చిన క్వశ్చన్లలో హంపీ అనేది రాంగ్ ఇచ్చాడు అనుకుంటా, అందుకనే డిస్కషన్ జరిగింది. ఒకసారి ఇది కూడా చూసుకోండి. సో ఇక్కడ ఇంకొకటి ఇంగ్లీష్కి సంబంధించి ఐడెంటిఫై ద సబ్స్క్రిప్షన్ విచ్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్కి ఇందులోకి ఏది అప్లికేబుల్ కాదని ఒకటి అడిగాడు. ఏది అప్లికేబుల్ కాదు మరి ఇన్ఫార్మల్కి? యువర్స్ లవింగ్లీ. సో ఇది కాదు, యువర్స్ అఫెక్షనేట్లీ కరెక్టే. సో ఇన్ఫార్మల్ లెటర్కి యువర్స్ లవింగ్లీ వస్తుంది, కానీ ఇక్కడ నాట్ అని ఇచ్చాడు. యువర్స్ అఫెక్షనేట్లీ కూడా అనొచ్చు మనం ఇన్ఫార్మల్ లెటర్లో. యువర్ సిన్సియర్లీ అనరాదు, ఫార్మల్ లెటర్లో యువర్ సిన్సియర్లీ అంటాడు. కరెక్టే ఇచ్చాడు, కానీ ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ విత్ లవ్లీ అని ఇచ్చాడు. సో ఇక్కడ యువర్స్ లవ్లీ ఉండాలి కదా, యువర్స్ లవ్లీ అని రాస్తాం కదా మనం ఎక్కువగా. మరి విత్ లవ్లీ అని ఇచ్చాడు. ఇక్కడ మరి ఆన్సర్లో మిస్టేక్ ఉంది. మరి దీనికి ఏమైనా మార్క్స్ యాడ్ అవ్వచ్చా అని ఒక డౌట్ రేజ్ అయింది. ఒకసారి ఇది కూడా చూసుకోండి. సో అలాగే ఇది కూడా కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగిస్తారని అయితే అడిగాడు. సో ఇందులో పూర్వబాల్య దశ అని ఇచ్చాడు. సో మనకు ఒక ప్రూఫ్ అయితే ఉంది. మరి ఒకసారి చూడండి. శబ్దానుకరణ సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకు అనుకరణ నిబంధన ద్వారా శిశువులో భాషాభివృద్ధి జరుగుతుంది అని అన్నాడు. 1.5 సంవత్సరాల వరకు ఉండే దశ ఏది అంటే మరి శైశవ దశ అవుతుంది. సో శైశవ దశ అవుతుంది. మనకు 2 సంవత్సరాల తర్వాత పూర్వబాల్యం ఉంటుంది. సో మనం ఈ ప్రూఫ్లో మనం చూసిన దాని ప్రకారం అయితే భాషాభివృద్ధి 1.5 సంవత్సరాల దాకా జరుగుతుంది సంవత్సరం నుంచి అన్నారు. కాబట్టి శైశవం అనేది రావచ్చు కదా అని ఒక డౌట్ రేజ్ అయింది. సో ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. సో ఇదండి ఈరోజైతే మనకు ఇప్పటివరకు అయితే లభించిన కొన్ని క్వశ్చన్స్, వాటికి సంబంధించి మిస్టేక్స్ ఏ విధంగా ఉన్నాయి విత్ ప్రూఫ్తో సహా సూచించడం జరిగింది. డెఫినెట్గా ఖచ్చితంగా వీటికైతే ఆబ్జెక్షన్ అయితే పెట్టుకోండి. ఆబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో కూడా నిన్న తెలియజేయడం జరిగింది. టెట్ మనం సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆబ్జెక్షన్స్ అనేది ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీరు ఖచ్చితంగా మొబైల్లో అయితే అవ్వడం లేదు, ల్యాప్టాప్ అన్నా పీసీలో అన్నా చేయండి. అందులో మీ జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తోటి మీరు ఎంట్రీ అవుతే మీకు డౌట్ ఉన్న వాటిని క్వశ్చన్లో క్వశ్చన్ అంటే మీ షిఫ్ట్ ఏది, మీ షిఫ్ట్లో ఉన్న ఏ క్వశ్చన్ నెంబరు రాంగ్ అనిపించింది మీకు అది ప్లస్ ప్రూఫ్, టెక్స్ట్ బుక్ ప్రూఫే కావాలి ఖచ్చితంగా. ఇందులో నేను కొన్ని టెక్స్ట్ బుక్ ప్రూఫ్ అయితే అందించాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రూఫ్ రెడీమేడ్గా ఉంది, అందులో జాయిన్ అవ్వి తీసుకోండి. ఖచ్చితంగా అయితే డెఫినెట్గా అయితే మీరు ఆబ్జెక్షన్స్ అయితే పెట్టండి. ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ మార్క్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి వ్యాలిడ్, ఖచ్చితంగా స్కోర్ అయ్యేది కాబట్టి నేను అందించడం జరిగింది. సో ఇది అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మళ్ళీ ఆబ్జెక్షన్స్ పెట్టడానికి ఎక్కువ టైం కూడా లేదు, రేపే లాస్ట్, ఎక్కువ రోజులు టైం ఇవ్వాలి. నిన్ననే కీ ఇచ్చారు, నిన్న కీ వచ్చేసరికి నైట్ అయింది. సారీ డే టైంలోనూ ఆ టైం తర్వాత ఇచ్చారు. నిన్ననైతే ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు ఫుల్ డే ఉండే, రేపు ఒక్కరోజు అంతే, June 5th, అది కూడా 5 గంటల వరకే ఎనేబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు ఇప్పుడు నేను అందించే ప్రూఫ్ తోటి వెంటనే ఎవరెవరు ఉన్నారో పెట్టేసుకోండి. ఖచ్చితంగా అయితే మార్క్స్ అయితే స్కోర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదంతా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, మా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్టయితే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎవరెవరైతే ఇంకా అబ్జెక్షన్ పెట్టాలనుకొని క్వశ్చన్లో ఆన్సర్లు అయితే దొరుకుతలేవో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి, సార్ మాకు ఈ క్వశ్చన్స్ ఇవి రాంగ్ అనిపించినాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మాకు అనేటోళ్ళు డెఫినెట్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో ప్రూఫ్స్ అయితే పెట్టచ్చు. ఇప్పటికీ డిస్కషన్స్ జరుగుతున్నాయి మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. అందులో కూడా మీ ప్రూఫ్స్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే పెట్టండి. ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ పెట్టే ప్రయత్నం కూడా చేద్దాం మన ఛానల్ తరపున. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.